హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ సున్నుండలు అండి. ఈ సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా, ఒకసారి చూసి ట్రై చేయండి. ముందుగా ఒక మందపుపాటి కడాయిని గ్యాస్ పైన పెట్టుకొని అందులో 1.5 కప్పు వరకు మినపగుండ్లను వేసుకొని ఈ మినపగుండ్లను గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు ఎర్రగా వేపుకోవాలండి. ఈ మినపగుండ్లు ఏమాత్రం కూడా మాడిపోకుండా ఇలా ఎర్రగా అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసుకొని ఒక 1 మినిట్ పాటు వేపుకొని దించేసుకుంటే సరిపోతుంది. వేపుకున్న మినపగుండ్లను పూర్తిగా చల్లార్చుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినపగుండ్లని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే ఒక 3-4 యాలకులను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఏమాత్రం కూడా బరకగా ఉండకుండా ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మరొక బౌల్లోకి సగం వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సగం పిండిని మిక్సీ జార్లో ఉంచుకొని సగం పిండిని కడాయిలో వేసుకుంటున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జాడీలో 1.5 కప్పు మినపగుండ్లకి 1 కప్పు బెల్లం వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. మనం ఓన్లీ బెల్లం వేసుకొని పొడి చేసుకుంటే పొడి అనేది అవ్వదండి. ఇలా పిండితో పాటు పొడి చేసుకోవాలి. ఇలా బెల్లాన్ని మెత్తగా పొడి చేసుకున్నాక ఈ పొడిని పిండిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం ఈ సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండిలో నెయ్యి వేసుకొని పిండిని నెయ్యిని కొద్దిగా కలుపుకొని మనం చేతిలో కొంచెం తీసుకొని ఉండల్లా చేసుకోవాలండి. ఒకవేళ పిండి అనేది ఇలా ఉండగట్టకపోతే ఇంకాస్త నెయ్యి వేసుకొని ఇలా ఉండలు చేసుకుంటే లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం ఒకసారి నెయ్యిని వేసుకొని ఉండలు చేసుకోకండి. అలా చేసుకోవడం వల్ల నెయ్యి అనేది చాలా ఎక్కువగా పడుతుంది, ఉండ అనేది పర్ఫెక్ట్గా కట్టదు. ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని లడ్డూలను చేసుకోవడం వల్ల నెయ్యి అనేది చాలా తక్కువగా పడుతుంది. ఇలానే మొత్తం లడ్డూలను ప్రిపేర్ చేసుకున్నాక గాలి తగలని ఒక డబ్బాలో పెట్టుకొని చాలా రోజుల వరకు ఈ లడ్డూలను నిల్వ చేసుకొని తినవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి. లడ్డు అనేవి చాలా బాగా వస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.